ఇదిగోండి. ఏంటిది? ఆ! నువ్వు డబ్బుని చూసి ఏంటిది అంటున్నావా? అమ్మా పార్లరమ్మా, కాస్త దూరంగా పట్టుకో, మీ ఆయన మింగేస్తాడు. ఆ! అది నేను మేకప్ చేస్తే వచ్చిన డబ్బులతయ్యా. నాకెందుకిస్తున్నావు? ఇంకా అర్థం కాలేదా? యావత్ ప్రపంచానికే అర్థమైంది. నాకెందుకిస్తున్నావు అని అడుగుతున్నాను. కీ నీ దగ్గరుంది కాబట్టి. నువ్వు ప్రతిదానికి తాళం వేయడం ఆపేస్తావా? అలాగే నాన్న, నా సాయశక్తిలా ప్రయత్నిస్తాను. నాకు డబ్బొద్దు. అమ్మా అమ్మా, నేను పుట్టి బుద్ధిరిగినప్పటి నుంచి డబ్బొద్దని నువ్వనడం నేనిప్పుడే చూస్తున్నాను. మాకలాంటి ప్రమాదకరమైన జవాబులు చెప్పకమ్మా. పిల్లలు విని తట్టుకోలేకపోతున్నాం. రే బాలు, నువ్వు కష్టపడి సంపాదించిన డబ్బు మీ అత్తయ్యకి ఎందుకు ఇస్తున్నావమ్మా? నేను చేసిన తప్పులు తెలుసుకున్నాను మావయ్య. మేకమా పుణ్యమా అని మేము తెలుసుకున్నాం. రే నువ్వు ఆగరా. ఇప్పుడు ఆ విషయాలకి దీనికి ఏంటమ్మా సంబంధం? గుడికి వెళ్ళి ఏదైనా దోషం ఉంటే పరిహారం చేసుకుంటాం కదా మావయ్య. నేను చేసిన తప్పులన్నిటికీ ఇదే ప్రాయశ్చిత్తం అనుకుంటున్నాను. దోషం ఉంటే దీపం వెలిగించడం అంత ఈజీ కాదు మా అమ్మని ప్రసన్నం చేసుకోవడం. డబ్బులిచ్చి మంచి చేసుకోవాలని మార్చాలని చూస్తున్నావా? ఉహుం. నీలో మార్పు కోరుతోంది మార్పావతి. మార్పు కోరుకోవడంలో తప్పు లేదు కానీ కష్టార్జితం నీ హస్బెండ్కి ఇస్తే ఇవ్వచ్చు. ఆంటీకి ఎందుకు ఇవ్వాలి? ఏ నాకివ్వకూడదా? ఇవ్వకూడదు కదా. ఎందుకు ఇవ్వకూడదు? అది తన కష్టార్జితం కదా. శృతిని పక్కన పెట్టు. నీ సంగతేంటి? నాకు డబ్బు పిచ్చి అనుకుంటున్నావా? చిచి, ఎవరన్నారు? నీకు డబ్బు పిచ్చి ఉందన్న వాళ్లే పిచ్చివాళ్ళు. నేనలా అనుకోవడం లేదతయ్య. నన్ను ఈ కుటుంబంలో నుంచి దాదాపు వెలివేశారు. మళ్ళీ రావడానికి ప్రవేశ రుసుము. యు మీన్ ఎంట్రీ ఫీజ్? టోకెన్. నీ రెస్టారెంట్ భాషలో చెప్పావా? నాకేం వద్దు. వద్దంటే మళ్ళీ బ్యాగ్లో పెట్టేసుకుంటుంది. అమ్మా తీసుకో. చేసిన మోసాల ముందు ఇదంతా. నన్ను డబ్బుతో కొనాలనుకుంటోందిరా. జాగ్రత్త, తర్వాత ఇద్దరినీ అమ్మేయగలదు. రే నోరు ఆపుకోలేవేంట్రా? కోలేను నాన్న, కళ్ళ ముందు అరాచకం జరుగుతుంటే నా నోరు ఆగలేదు. బాలు, దయచేసి కామెంట్ చేయడం ఆపేస్తావా? ఊరుకో అన్నయ్య. ఎందుకు ఊరుకోవాలి పాపం? ఇప్పుడు టీవీ సీరియల్స్ చూస్తున్న వాళ్ళు మన ఆంటీ లాంటి అత్త ఉంటే తిట్టుకోరా? మనోజ్ లాంటి క్యారెక్టర్ ఉంటే నవ్వుకోరా? రోహిణి లాంటి పాత్ర తాలూకు గతం బయటపడి పనిష్మెంట్ కి గురైతే బాగైందని పండుగ చేసుకో. నేను డబ్బింగ్ చెప్పే సీరియల్లో ఇలాంటి పాత్రలుంటే ఖచ్చితంగా కామెంట్ చేస్తూనే ఉంటాను. మీరంతా ఆగండి. రోహిణి ఇప్పటి వరకు చేసిన దానికి పరిహారం అంది కదా, ఇవ్వనివ్వండి. రే దద్దమ్మా, అది నీ భార్య కష్టంరా. పర్వాలేదు, మన కుటుంబాన్ని వెర్రివాళ్లం చేసింది. అయితే దానికి దీనికి చెల్లా? అప్పుడెలా అవుతుంది? చేసిన పాపాలన్నింటికీ పెనాల్టీ కడుతూనే ఉండాలి. చలాన్ బుక్ కొని తెచ్చుకో. మనోజ్ తీసుకోమని చెప్తున్నాడు కాబట్టి తీసుకుంటున్నాను. జాగ్రత్త, 4 గింజలేసి కోడినెత్తికెళ్లే వాళ్ళు ఉంటారు. వాడు చెప్పాడు కాబట్టి తీసుకున్నాను, కానీ నేనేం డబ్బుకు ఆశపడే రకాన్ని కాదు. అవును పాపం, మలేషియా నుంచి ఏమీ తెమ్మని పార్లరమ్మని పోరు పెట్టనే లేదు. చిచ్చి, ఆస్తులు ఎప్పుడు వస్తాయని కూడా అడగనే లేదు. ఆస్తుల కోసం చూస్తేనే కదా అస్థికలు తెచ్చి చూపించారు. అది కాష్టంలో బూడిద కూడా కాదు, మేక తలకాయ కాపే పొయ్యిలో బూడిదంట. మేకమావ చెప్పాడు కదా.
ఒక్కసారి అటు చూడండి. ఇది తీసుకున్నాను కదా అని నిన్ను క్షమించినట్టు కాదు. డబ్బంటే ఆశ లేదన్నావు కదా, తిరిగి ఇవ్వొచ్చు కదా ప్రభా. అక్కర్లేదు మావయ్య. నేను మీ అందరితో కలిసి ఉండాలని ఆశపడుతున్నాను. నాకు అమ్మ లేదు కాబట్టి అత్తయ్యనే అమ్మనుకొని ఈ డబ్బిచ్చాను. పార్లర్ అమ్మ సిక్సర్ కొట్టింది. రే మనోజ్, నీ భార్య సంపాదన మీ అమ్మకి ఇవ్వమనడం కరెక్టు కాదు. ఎందుకాదండి? ఈ రోహిణి సామాన్యమైన ఆడదా? మనకి చేసిన ద్రోహం అంత చిన్నదా? కోర్టులో కూడా ఇంత ఫైన్ ఎయిరేమో అమ్మా. మనం మాట్లాడితే రోహిణి ఏం మాట్లాడుతుందో తెలీదు బాలు. తన తరపున మాట్లాడినా మనల్నే ఫూల్స్ ని చేసి అత్త అమ్మ వంటిది అని అంటుంది. ఇంకా నయం, ఈ భర్త అన్న వంటి వాడు అనలేదు, వరసలు మారిపోయాయి. ఏంటి మీనా ఇది? చాక్లెట్లండి. ఎవరి బర్త్డే? బర్త్డే కాదు శృతి. ఇవాళ శివ ఆఖరి ఎగ్జామ్ రాశాడు. బాగా రాశాడు. ఖచ్చితంగా పాస్ అవుతాడు. అందుకే సంతోషంతో చాక్లెట్స్ తీసుకొచ్చాను. అవునా? అయితే శివ డిగ్రీ హోల్డర్ అయిపోతాడన్నమాట. డిగ్రీ ఉంటే ఎక్కడైనా బతకచ్చు కదరా? ఎగ్జాక్ట్లీ. ఏంటి, నీ తమ్ముడేదో కలెక్టర్గిరి చదివి వచ్చినట్టు అంత మురిసిపోతున్నావు? ఇక్కడ చూడు, 20,000 ఇచ్చింది రోహిణి. నువ్వు రూపాయి చాక్లెట్ తెచ్చావా? 20,000 ఇస్తే ఎందుకు తీసుకుంటున్నారు? అది రోహిణి సంపాదన కదా. నువ్వు మళ్ళీ పొల్లలు వేయకు. మావయ్య, చాక్లెట్ తీసుకోండి. ఆయనకి షుగర్ ఉంది, వద్దు. సరే, మీరు తీసుకోండి. వద్దు. నాకు షుగర్ రావాలనుకుంటున్నావా? ఇదిగో మీ ఆయన కూడా ఇవ్వు. శివాకి కంగ్రాట్స్ చెప్పు. ఒక డిగ్రీ చదివితే ఏం గొప్ప, నాలాగా 4 డిగ్రీలు ఉండాలి. అవును, వీళ్ళగా లక్షలు మింగుతూ పెళ్ళం వద్దు. నాకు షుగర్ రావాలనుకుంటున్నావా? ఇదిగో మీ ఆయన కూడా ఇవ్వు. శివాకి కంగ్రాట్స్ చెప్పు. ఒక డిగ్రీ చదివితే ఏం గొప్ప, నాలాగా 4 డిగ్రీలు ఉండాలి. అవును, వీళ్ళగా లక్షలు మింగుతూ పెళ్ళం సంపద తల్లికి దోచిపెడుతూ బతకచ్చు. రవి, తీసుకో. నువ్వు కూడా. శివ పాస్ అయ్యే జాబ్ వస్తే మంచి ట్రీట్ ఇవ్వాలి. తప్పకుండా రవి, బిర్యానీ చేసి పెడతాను. మీ తమ్ముడు కూడా సుమతిలాగే ఫస్ట్ క్లాస్లో పాస్ అయి మంచి ఉద్యోగంలో చేరతాడు. మీ నాన్న కల నెరవేరుస్తాడు. మీ అమ్మని సంతోషపెడతాడు. విన్నావా మావతి? కుటుంబం అంటే అది. మీనా, మీనా, వస్తున్నానండి. ఏమండి, మీకోసం ఈరోజు తేనె కలిపిన పాలు తీసుకుని వచ్చాను. తీసుకోండి. తేనె కలిపిన పాల? అవును, ఈరోజు ఏంటంత ప్రత్యేకత? శివ ఈరోజు పరీక్ష రాయగలిగాడు అంటే అది మీ వల్లే. నా వల్ల కాదు, సుమతి సమయానికి లొకేషన్ తెలుసుకోవడం వల్ల. కాదు, సుమతి అడగగానే లొకేషన్ వెతికి పంపించిన వాళ్ల వల్ల. ముందు వాళ్ళెవరో తెలుసుకుని వాళ్ళని ప్రత్యేకంగా అభినందించాలి. నిజమేనండి. ఈ విషయంలో గుణా నుంచి శివాని కాపాడిన మీరు ఒక మహానుభావుడిలా కనిపిస్తే ఆ లొకేషన్ పంపించి సాయం చేసిన వాళ్ళు కూడా మహానుభావులే. అడుగుతాను సుమతిని. అలాంటి వాళ్ల రుణం మనం ఉంచుకోకూడదు. కనీసం కృతజ్ఞతలైనా చెప్పాలి. మంచోళ్ళకెప్పుడూ మంచి జరుగుతుంది మీనా. మీ అమ్మ మంచితనాన్ని నమ్ముకుంది, మిమ్మల్ని మంచిగా పెంచింది. ఇప్పుడు ఆ మంచి మిమ్మల్ని కాపాడుతుంది. అదే మా అమ్మ చూడు, ఎప్పుడు ఎవరిని తిడదాం, ఎవరిని విడగొడదాం, ఎవరిపై పెత్తనం చేద్దామా అని చూస్తూ ఉంటుంది. కాబట్టి ఆవిడ జీవితంలో ఏ రోజు ప్రశాంతంగా తృప్తిగా ఉండలేకపోతోంది. అతయ్యని అలా అనకండి. ఎంతైనా ఆవిడ మీ అమ్మ. కొడుకుని నేనే ఇలా మాట్లాడుతున్నానంటే ఇంకా ఊళ్ళో అమ్మ గురించి ఎలా మాట్లాడుకుంటున్నారో ఆలోచించు. అత్తయ్య అంటే గుర్తొచ్చింది. ఆ 20,000 ఎక్కడివి?
అప్పుడే పార్లర్ అమ్మ తెచ్చిచ్చింది. ఎందుకు? కుక్కకి బిస్కెట్లు ఎందుకు వేస్తాం? మచ్చిక చేసుకోవడానికి. ఆ, పిల్లలకి చాక్లెట్లు ఎందుకు వేస్తాం? వాళ్ళు మనతో బావుంటారని, తొందరగా దగ్గరవుతారని. పార్లర్ అమ్మ కూడా అందుకే ఇచ్చి మచ్చిక చేసుకుంటుంది. డబ్బిస్తే అభిప్రాయం మారిపోతుందా? అమ్మకి మారిపోతుందని నమ్మకం. ఈవిడికి డబ్బు పిచ్చి కదా, ఆ బలహీనత మీద బలంగా డబ్బుతో కొట్టాలని చూస్తుంది. అందుకే ఇక నుంచి నేను సంపాదించే ప్రతి రూపాయి మీకే ఇస్తానని చెప్పింది. అత్తయ్య కరిగిపోయారా మరి? కరగడానికి మా అమ్మ వెన్నగాదు, మైనం. కరిగినట్టే ఉంటుంది, మళ్ళీ గడ్డగడుతుంది. పార్లర్ అమ్మని అంత సులభంగా క్షమించదు. పాపమండి రోహిణి. పాపమే మరి. అసలు ఈ మనోజ్ గాడిలో ఏం చూసి ప్రేమించింది? వాడింత పెద్ద ఎదవని తెలిసి ఇంకా వాడంటే ఎందుకింత తాపత్రయపడుతుంది? అది వాళ్ళిద్దరూ చూసుకుంటారులేండి. మీ కళ్ళకి మీ అన్నయ్య ఎందుకు పనికిరాని వాళ్ళ కనిపించినా రోహిణి కళ్ళకి రాబోయే కాలానికి కాబోయే రారాజులా కనిపిస్తున్నాడేమో. ప్లీజ్ మీనా, మనోజ్ గాడి గురించి అంత గొప్పగా మాట్లాడుకో, నేను వినలేను. ఇంకేదన్నా మంచి విషయం ఉంటే చెప్పు. రేపు ఒక పెద్ద కంపెనీ వాళ్ళు డెకరేషన్ ఆర్డర్ గురించి మాట్లాడటానికి రమ్మన్నారండి. ఆహా, ఇది మంచి విషయం అంటే. వెళ్ళు వెళ్ళు. వాళ్ళు చెప్పిన టైం కంటే 10 నిమిషాలు ముందే వెళ్ళు. నిన్ను చూడగానే వాళ్ళకి మంచి అభిప్రాయం కలుగుతుంది. తర్వాత నీ పనితనం చూసి ఇంకా మంచి అభిప్రాయం కలుగుతుంది. అలాగేనండి. మీరన్నట్టు నా పని వాళ్ళకి నచ్చితే తర్వాత వాళ్ళ కంపెనీ ఆర్డర్లన్నీ మనకే ఇస్తారట. తప్పకుండా నీకే ఇస్తారు మీనా. ఇది కేవలం ఆశ కాదు, నమ్మకం. మన మీద మనకి నమ్మకం ఉన్నట్టే అక్కడికొచ్చిన వాళ్ళందరికీ వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం ఉంటుంది కదా. ఇంకా వస్తారా? అవునండి, చాలా పోటీ ఉంటుందట. అవునా? ఎంత పెద్ద పోటీ ఉన్నా సరే మా మీనాదే పై చెయ్యి. ఏకగ్రీవంగా నీకే వాళ్ళు ఆర్డర్లు ఇస్తారు, చూస్తూ ఉండు. నా పూలగంప గుణవంతురాలు మాత్రమే కాదు, పనిమంతురాలు కూడా. నువ్వు ఎంత అందంగా ఉంటావో నువ్వు చేసే పని కూడా అంతే అందంగా ఉంటుంది. నిన్ను కాదని వాళ్ళకి ఇంకెవరు ఆర్డర్ ఇస్తారు చెప్పు? యాండి, చెప్పు. ఇప్పుడు మనం చాలా సంతోషంగా ఉన్నాం కదా. ఈ సంతోషం ఇలాగే జీవితాంతం మనతోనే ఉంటే ఎంత బావుంటుందో కదా. ఎందుకలా అనిపిస్తుందో? మీరు తాగడం మానేశాక కోపం తగ్గిపోయింది, బాధ్యత పెరిగింది, మనం బాగుపడుతున్నాం. నేను చాలా సంతోషంగా ఉన్నాను. నిజమే మీనా, మనిషిలో మార్పొస్తే జీవితం ఖచ్చితంగా బాగుంటుంది. అయినా తాగడం మానేయడం అంటే తాగాలన్న ఆలోచన రాకపోతే నేనెందుకు తాగుతాను? అనిపించకూడదు. తాగాలన్న ఆలోచన మీకెప్పటికీ రాకూడదు. చెప్పు. ఇప్పుడు మనం చాలా సంతోషంగా ఉన్నాం కదా. ఈ సంతోషం ఇలాగే జీవితాంతం మనతోనే ఉంటే ఎంత బావుంటుందో కదా. ఎందుకలా అనిపిస్తుందో? మీరు తాగడం మానేశాక కోపం తగ్గిపోయింది, బాధ్యత పెరిగింది, మనం బాగుపడుతున్నాం. నేను చాలా సంతోషంగా ఉన్నాను. నిజమే మీనా, మనిషిలో మార్పొస్తే జీవితం ఖచ్చితంగా బాగుంటుంది. అయినా తాగడం మానేయడం అంటే తాగాలన్న ఆలోచన రాకపోతే నేనెందుకు తాగుతాను? అనిపించకూడదు. తాగాలన్న ఆలోచన మీకెప్పటికీ రాకూడదు. మీకెప్పుడైనా అలా అనిపిస్తే నన్నడగండి, వేడివేడి పాలు తీసుకొచ్చేస్తాను, ఇప్పుడు తెచ్చినట్టు. తాగండి. ఒకప్పుడు ఇదే చేత్తో మందు బాటిల్ పట్టుకుని ఇంటికి తూలుతూ వచ్చేవాణ్ణి. ఇప్పుడు ఇదే చేతిలో పాల గ్లాస్ పెట్టి నీ ఒళ్ళో వాలిపోయేలా చేసుకున్నావు. మందు బాబుని మిల్క్ బాల్లా మార్చేశావు. భర్తకి బార్ బదులు భార్య గుర్తొచ్చిన రోజు ఆ సంసారం చాలా పచ్చగా ఉంటుందండి. తాగండి. రామ్మా. ఆంటీ, ఆంటీ. సుమతి, బావున్నారా ఆంటీ? గుర్తుపట్టారా? మా అమ్మ. నమస్కారం. నమస్తే అండి. నాకెందుకు తెలీదు? ఆ రోజు గుడి దగ్గర పరిచయం చేశావుగా. రండి, కూర్చోండి. కూర్చోమ్మా. ఇవన్నీ ఏంటి? షాపులో పూలండి, పూజ గదిలో పెట్టండి. కొన్ని చోట్ల పూలు పళ్ళు తీసుకెళ్తే దానర్థమేంటో తెలుసా? ఏంటండి? అరే, మీరెప్పుడొచ్చారు? ఇప్పుడే వచ్చారా? కూర్చో. మా శివ క్షేమంగా ఇంటికి తిరిగొచ్చాడు బాబు. మీరు అడ్రస్ చెప్పడం వల్లే మా అల్లుడుగారు వెళ్ళి విడిపించగలిగారు. అందుకే
స్వయంగా మిమ్మల్ని కలిసి థ్యాంక్స్ చెప్పాలని వచ్చాను. అయ్యో, అంత చిన్న విషయానికి థ్యాంక్స్ చెప్పాలా? అది చిన్న విషయం ఎలా అవుతుంది? మా తమ్ముణ్ణి కిడ్నాపర్ నుంచి కాపాడుకోవడానికి మీరెంత సాయం చేశారు. సమయానికి పోలీసులు కూడా పంపారు. అవును బాబు, నువ్వు చేసింది మామూలు సాయం కాదు. వాడి డ్యూటీ వాడు చేశాడు. లేదమ్మా, మా శివ పరీక్ష రాసి ఉండకపోతే 1 ఏడాది చదువు వేస్ట్ అయిపోయి ఉండేది. అంతేకాదు, ఆ దుర్మార్గుడి చేతిలో నా కొడుకు ఏమైపోయేవాడో. ఇంతకీ మీ అబ్బాయి ఎగ్జామ్ బాగా రాశాడా? అంతా మీ అబ్బాయి దయవల్ల బాగా రాశాడమ్మా. వాడు పాస్ అయి ఉద్యోగానికి వెళ్తే మా కుటుంబ భారం కాస్త తగ్గుతుంది. సుమతి పెళ్లి గురించి మీరేం ఆలోచించటం లేదా? ఆ టైం రావాలి కదమ్మా. అంతేలేండి, సుమతికి మంచి టైం తొందరలోనే రావాలని కోరుకుంటున్నాను. రండి, ఇల్లు చూదురుగాని. రండి. మీ అమ్మగారు వచ్చారు కదా, నీకు నాకు పెళ్లి టైం వచ్చింది. మా అమ్మతో మాట్లాడమని చెప్పు. అయ్యో, మా అమ్మ వింటుంది. ముందు మా అక్క బావకి చెప్పాలి. నాన్న లేరు కాబట్టి ఇప్పుడు వాళ్లే పెద్దవాళ్ళు. మరి వాళ్ళనెప్పుడు తీసుకొస్తావు? మీ అక్కబావకి నేను నచ్చుతానంటావా? మీరెవరికి నచ్చకుండా ఉంటారు? కాని పెళ్లి మాట ఎత్తితే మాత్రం వాయిదా వేస్తూనే ఉంటావు. రామ్మా, ఇక మేం బయలుదేరుతాం బాబు. ఫోన్ చేసి వెళ్ళండి. ఇప్పుడొద్దండి, మళ్ళీ ఎప్పుడైనా వస్తాం. మీకు కనబడి అబ్బాయికి థ్యాంక్స్ చెప్పిపోదామని వచ్చాం. మీ సుమతి ఒక డాక్టర్లా నన్ను చూసుకుంటోంది. ఇలాంటి అమ్మాయిని కన్నందుకు మీరు చాలా అదృష్టవంతులు. మా 2 కూతుర్లంతేనమ్మా. పెద్దదానికి చాలా ఓపిక. సుమతి కూడా చాలా ఓపికే. ఏ ఇంటికి కోడలుగా వెళ్తుందో కాని వాళ్ళు కూడా అదృష్టవంతులే. ఉండండి, ఇప్పుడే వస్తాను. అయ్యో, ఇప్పుడివన్నీ ఎందుకమ్మా? మొదటిసారి మా ఇంటికొచ్చారు కదా, తీసుకోండి. సరేనండి, మేము వెళ్ళొస్తాం. అలాగే. ఏంటి వాళ్ళు నేనంత బాగా చూస్తున్నారేంటి? ఆ అబ్బాయి కూడా అందరికి ఇలా. సరేనండి, మేము వెళ్ళొస్తాం. అలాగే. ఏంటి వాళ్ళు నేనంత బాగా చూస్తున్నారేంటి? ఆ అబ్బాయి కూడా అందరికి ఇలాగే సాయం చేస్తాడా, లేదంటే నీకు మాత్రమేనా? అమ్మా, ఆటో వచ్చింది, పద. ఎండగా ఉందా? లేదక్క. వర్షం పడుతోందా? లేదక్క. మరి గొడుగెందుకు పట్టుకున్నావురా? బిల్డప్ కోసం. ఏంటి? నీ పరప తగ్గింది కదా, ఇటువంటి ఎక్స్ట్రాలు చేస్తేనే బిల్డప్ పెరుగుతుంది. గొడుగు ముడిచి దాంతోనే పొడిచి. వద్దక్క, నేనే నోరు మూస్తా. అయిపోయిందక్క, వెళ్దాం అక్క. అయిపోయింది. ఏంటి? ఈ ఆర్డర్ నీకు రాదు. నీకెలా తెలుసు? అక్కడ ఉన్నదెవరు? మీనా. అదుంటే నాకేంటి? నీకు గ్యారంటీగా రాదక్కా. ఎందుకు రాదు? నేను చింతామణిని. నిన్ను గుళ్ళోకి తీసుకెళ్లి వీడియో తీసి మరీ వార్నింగ్ ఇచ్చింది. ముసుగేసుకుని డెకాయిడ్లాగా బయటకొచ్చావు. ఓనర్ నిన్ను నోటికొచ్చినట్టు తిట్టాడు. మీనా వాళ్ళ ఆయన, వాళ్ళ ఫ్యామిలీ నిన్ను కొట్టబోయారు. ఆయన నీకు బుద్ధి రాలేదా?
నేనాడడం లేదు, వాళ్ళంటున్నారు. మీనాతో పోటీపడి గెలవలేవు. పోదాం పదక్కా. గొడిగిస్తావా? ఎందుకక్క? వాన లేదు, ఎంట లేదు. గొడుగేసుకుని వెళ్తే నిన్ను వెర్రిమాలోకాన్ని చూసినట్టు చూస్తారు. రాక వెళ్ళి కూర్చుందాం. నీ రాశిఫలాల్లో ఆదాయం 0, అవమానం 10 అని ఉన్నా ఆశపడ్డంలో తప్పులేదు. దాకా ఏంట్రా నకరాలా? నా కుర్చీలో నువ్వు కూర్చో అక్క. రాకరా, రా వెళ్ళి కూర్చో. ఏరా త్యాగం చేస్తున్నావా? మేడం, ఆ వీడియో డిలీట్ చేశారండి? లేదు, భద్రంగా ఉంది. ఇంకా ఉందంటక్క, జాగ్రత్త. రేయ్, మేడం కొనుక్కుంటాను, అమ్ముతారా? రేయ్, చంపేస్తా. వద్దులేక. మా అక్కకి పవర్ తక్కువ, పొగరెక్కువలేండి. నోరు బాగోలెగుస్తుంది. నమస్తే మేడం. ఏం సుందర్ గారు, ఎన్నాళ్ళు కలిసి పనిచేస్తున్నాను, నా కాకుండా కొత్త వాళ్ళని కూడా పిలిచారెందుకు? నీలో ఆ సత్తా అయిపోయిందేమో అని. ఈసారి ఒక కార్పొరేట్ కంపెనీ వాళ్ళు రెగ్యులర్ సెలబ్రేషన్స్ కోసం డెకరేషన్ చేయడానికి ఒకరికే కాంట్రాక్ట్ ఇవ్వాలనుకుంటున్నారు. అదే నాకిప్పించచ్చు కదా. ఇప్పుడు వాళ్ళ రూల్స్ ప్రకారమే ఈ కాంట్రాక్ట్ ఇవ్వాల్సి వస్తుంది. ఈ మీనా గారు ప్రీవియస్ గా చేసిన మోడల్స్ చూసి ఇంప్రెస్ అయ్యారు. మీరు చేసిన మోడల్స్ ఓల్డ్ స్టైల్లో ఉన్నాయని ఫీల్ అవుతున్నారు. అవును, మా అక్క పుట్టినప్పుడు మోడల్స్ అవి. చూడండి, మీకు ఎలాంటి మోడల్స్ కావాలో చెప్తే 100 రకాల మోడల్స్ చూపించగలను. మీరు వీధుల్లో మూరా కొలతేసి అమ్ముకునే వాళ్ళని పోటీలో పెట్టి మమ్మల్ని అవమానించడం కరెక్ట్ కాదు. నాకు డెకరేషన్ చేసే ఆర్డర్ వచ్చింది మావయ్య గారు. ఇప్పుడు 5 లక్షలు డిపాజిట్ చేయమంటున్నారు. అది కట్టకపోతే ఆర్డర్ చింతామణికి వెళ్ళిపోతుంది. 5 లక్షలు డిపాజిట్ ఏర్పాటు చేయడానికి నా దగ్గర ఒక ఐడియా ఉంది. బీదరుపులు మొదలుపెట్టినప్పుడే నా ఇంటికి ఎసరు పెడుతున్నారు అని తెలిసిపోయింది. ఆయన అడగడానికొచ్చాడు మహానుభావుడు. ఇలాంటి పనికిమాలిన అవసరాల కోసం ఎలా ఒప్పుకుంటాను?